హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వీడియో. ఈ రోజు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడుకోబోతున్నాము. మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, కంటెస్టెంట్స్గా ఎవరు రావచ్చు అనే విషయాలను మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారము చర్చించుకుందాం. ముందుగా బిగ్ బాస్ సీజన్ 7 ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. శివాజీ గారు విన్నర్ అవుతారనుకున్న అందరి అంచనాలకు భిన్నంగా రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విన్నర్గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇక సీజన్ 8 విషయానికి వస్తే సెప్టెంబర్ 8, 2024 నుంచి స్టార్ట్ అవుతుందని స్టార్ మా వాళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసి ఈ సీజన్కి గాను కంటెస్టెంట్గా ఎవరెవరు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడైతే మనం చర్చించుకుందాం. ముందుగా కిరాక్ ఆర్పి పేరు వినిపిస్తుంది. ఇతను జబర్దస్త్లో కమీడియన్గా నటించి మానేసి ప్రస్తుతం నెల్లూరు చేపల పులుసు పేరుతో రెస్టారెంట్లను నిర్వహిస్తున్నాడు. అలాగే మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారంలో చురుకుగా పాల్గొన్న విషయం తెలిసిందే. జబర్దస్త్లో టీం లీడర్ అయిన బుల్లెట్ భాస్కర్ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు యాదమరాజు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సీరియల్స్ నుంచి శ్రీకర్ లేదా నిఖిల్ వీరిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం అయితే ఉంది. మిమిక్రీ కేటగిరీ నుంచి ఆల్రౌండర్ రవి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో తనకు తానుగా ఒక షోకి సెలెక్ట్ అయినా అనేసి తెలపడం జరిగింది. వీరిద్దరి భార్యాభర్తల వివాదం ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్గా నడుస్తుంది. ఇతను ఒకవేళ వీరి భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఏదైనా కాంప్లికేషన్స్ లీగల్గా ఎదుర్కొంటే రాకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఇతను కంటెస్టెంట్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సింగర్ కేటగిరీలో సాకేత్ వచ్చే అవకాశం అయితే ఉంది. యూట్యూబర్ కేటగిరీలో అనిల్ గీలా లేదా బంచిక్ బబ్లు వచ్చే అవకాశం అయితే ఉంది. అనిల్ గీలా మై విలేజ్ షో అనేటువంటి ఛానల్ని నడిపిస్తున్నాడు. బంచిక్ బబ్లు ఇంతకుముందు సీజన్లోనే రావాల్సి ఉండే, కానీ తన పర్సనల్ విషయాల వల్ల రాలేకపోవడం జరిగింది. సీజన్ 8కి వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉన్నట్టు వినిపిస్తుంది. ఇతర కేటగిరీలకు సంబంధించి అమృత ప్రణయ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈవిడ ప్రస్తుతం తన కొడుకుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. యాంకర్ కేటగిరీకి సంబంధించి రీతు చౌదరి మరియు విష్ణుప్రియ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రీతు చౌదరి జబర్దస్త్లో, సీరియల్స్లో మరియు కొన్ని షోలకి యాంకర్గా హోస్ట్ చేసిన విషయం అయితే తెలిసిందే. విష్ణుప్రియ వచ్చేసి పోవే పోరా అని సుడిగాల్ సుధీర్తో ఒక షో యాంకర్గా నిర్వహించడం జరిగింది. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ మరియు ఇతర షోలు అయితే నిర్వహించడం జరిగింది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు యాంకర్ కేటగిరీలో వచ్చే అవకాశం అయితే ఉంది. నటీనటుల విషయానికి వస్తే సనా, ప్రభాస్ శ్రీను, కయ్యూమ్, సోనియా సింగ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ శ్రీను మరియు సనాలు వారిదైన శైలిలో నటిస్తూ నటులందరికీ సుపరిచితమే. తర్వాత అలీ తమ్ముడిగా కయ్యూమ్ ప్రేక్షకులందరికీ తెలిసినప్పటికీ నటుడిగా అంత సక్సెస్ఫుల్ కాకపోయినా ఇప్పుడు అలీకి మేనేజర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సోనియా సింగ్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్లో రాణించి సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని అప్కమింగ్ యాక్ట్రెస్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు. మెయిన్ కేటగిరీ అయినటువంటి హీరో కేటగిరీ నుంచి రాజ్ తరుణ్ మరియు అబ్బాస్లు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరైతే బిగ్ బాస్ సీజన్ 8కి హీరో కేటగిరీ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. అతి ముఖ్యమైన కేటగిరీ కామన్ మ్యాన్ కేటగిరీ. సీజన్ 7లో కామన్ మ్యాన్ కేటగిరీలో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి సీజన్ విన్నర్గా నిలిచాడు. ఈసారి సీజన్ 8 కామన్ మ్యాన్ కేటగిరీలో అడ్వకేట్ సుబ్బు వచ్చే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. వీరితో పాటు సెలబ్రిటీలు మరియు పొలిటీషియన్స్ యొక్క జాతకాలను చెప్తూ ఫేమస్ అయినటువంటి వేణుస్వామి, క్రికెట్ కమెంటరీ చెప్పినటువంటి వింధ్య మరియు డి సెలబ్రిటీ జోడీ నుంచి అంజలి పవన్, అలాగే కుషితా కల్లపు, సుప్రీతాలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.